3:30 గంటల గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాత్రి అమిత్ షాను కలుస్తారు. వారి చర్చలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు సమాచారం. ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి ప్రదర్శిస్తుంది. స్కిల్ కేసులు అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు. జగన్ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలు వివరించారు. బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమ పరిశీలనను సమగ్రంగా వివరించారు. ఆయన వాదంతో బీజేపీ పెద్దలు ఏకీభవించారని, పొత్తుపై వెనక్కి తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఉన్నతకాలం టీడీపీ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురంధేశ్వరి పదవి చేపట్టాక పరిస్థితి మారింది. అదే నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు అమిత్ షా నుంచి పిలుపు అందడం ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఈ నెల 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబును పిలవాలని నిశ్చయించారు. అమిత్ షాతో సమావేశంలో పొత్తుపై లాంఛనంగా ఒక నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర బీజేపీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. పొత్తు విషయం అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని ఆంతరంగిక సంభాషణలో చెప్తున్నారు. ఎన్నికల కోణంలో మా సమస్యలను చంద్రబాబు మరోసారి వివరిస్తారని అనుకుంటున్నా. ఇది సున్నితమైన అంశం, ఏం జరుగుతుందో చూడాలని టీడీపీ ప్రముఖుడు ఒకరు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే పొత్తుల కోసం మొత్తుకుంటోంది తెలుగు